కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేకపోతే వివిధ రకాల వ్యక్తులను ఉద్దేశించి అవమానకరంగా ఉచ్చరించకూడని పదాలతో మాట్లాడినప్పుడు ఆయన నవ్వకుండా ముసిముసి నవ్వులు చిందించకుండా లేచి ఇందుకు కాదు మనకు సభ ఉన్నది, మనం వీటిని ప్రోత్సహించేది లేదు, నేనుగా వీటిని అంగీకరించను, ఇక్కడ సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, ప్రతిపక్షంగా అప్పట్లో ఏదన్నా తప్పులు చేస్తుంటే వాటి మీద మనం విచారణ జరిపిస్తాం, పాయింట్ వైజ్ మాట్లాడండి అని కానీ ఒక్క మాట మాట్లాడంటే ఆయన హీరో అయ్యేవాడు. అలా చేయకపోవడం వల్ల రెచ్చిపోయి ఏదైతే మాట్లాడారో ఆ రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇవ్వడం ఏదైతే జరిగిందో అది ఒక రాంగ్ ప్రొసీడింగ్ ని, తర్వాత రాంగ్ ప్రజెంటేషన్ ని పబ్లిక్ లోకి తీసుకెళ్లడంతో పాటు తెలుగుదేశం పార్టీ మీద సింపతి వచ్చేందుకు ఉపయోగపడింది. అలాంటి సింపతికి అవకాశం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి జరుగుతున్న ప్రచారాన్ని గురించి లోకేష్ గారు సమీక్షించుకుంటున్నట్టు కనపడింది. దాంతో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ట్రాన్స్ఫర్మేషన్ విజిబుల్ గా కనపడుతుంది. ఇప్పుడు కంపెనీలు తీసుకురావడం, లేకపోతే దేశ విదేశాలకు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ నుంచి గురించి గొప్పగా చెప్పడం, లేకపోతే కేంద్ర మంత్రులను కలిసినా ప్రధానమంత్రి గారిని కలిసినా ఏ రోజు కూడా ఈ పాత రెడ్ బుక్ అనే ముద్రను వదిలించుకుంటూ ప్రోగ్రెసివ్ లోకేష్ గా తనను తాను మలుచుకుంటూ మొన్నటికి మొన్న నేను ఢిల్లీలో లోకేష్ గారిని కలిసినప్పుడు ఆయన కలవడానికి విష్ చేయడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ అడగడం కూడా జరిగింది. ఆయన వెంటనే అపాయింట్మెంట్ పెట్టమనడం కూడా అప్పట్లో మేము అటువైపు నుంచి విమర్శించిన వాళ్ళు, కానీ కూడా వెంటనే అంటే కలుపుకొని పోయే మనస్తత్వం, ఎవరైనా కలిసి వస్తామంటే కలిసి నడుద్దామని చెప్పే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు సార్ శ్రీనివాస్ గారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో వెంటనే రియాక్ట్ అయిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. దాంతో పాటు ఒక మెచ్యూర్డ్ లీడర్ గా, ప్రోగ్రెసివ్ యంగ్ పర్సనాలిటీగా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నారని అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.